రంగారెడ్డి జిల్లా పెద్ద అమర్పేట మున్సిపాలిటీ ఈదుల చెరువు ఇక FTL స్థలంలో సర్వే నెంబర్ 292 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గ్రామస్తులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల పశు సంపదకు ఎంతో హాని కలిగించేస్తోందని వారు అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఏర్పాటు అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గారికి అన్న, మేము పెద్దంబర్పేట గ్రామ వాసులము, మీరు తీసుకునే గౌరవం ఏదైతే ఎస్టీపీ అనేది మీద ఉందో మేము దాన్ని అడ్డుకోవాలనేది కాదు, కానీ ఏదన్నా ప్రజాప్రభుత్వం అంటేరి ధర్నా చౌకున్న మీరు ఎత్తేసిన ధర్నా చౌకని మీరు తీసి మళ్ళీ మీరు పెట్టిస్తారు. హైడ్రా తీసుకొచ్చిన అంటేరి మొత్తం చెరువులను కాపాడుతున్నా అంటేరి అన్ని ప్రజాప్రభుత్వం అని చేసి ఇప్పుడు మీరు చేసేది ఏముందనా, మీరు అంబర్పేటలో ఏదైతే ఎస్టీపీకి ఇచ్చారో అది క్లియర్ 292 సర్వే నెంబర్, అది ఈదుల చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్. చెరువులను కాపాడుతా అని ప్రపంచమంతా మీరు ప్రచారం చేసుకొని మా అంబర్పేటలో జన నివాసాల మధ్యలో అదే విధంగా FTLలో అసలు మీకు ఎస్టీపీ FTLలో ఇవ్వాలని ఏ చట్టం చెప్తుందనా? ఇవాళటి కూడా ఇరిగేషన్ రికార్డ్స్ లో కానీ అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ లో కానీ HMDA రికార్డ్స్ లో కానీ ఇప్పుడు ఇచ్చిన సర్వే నెంబర్ FTL ని మీరు ఎస్టీపీకి ఎలాగిస్తారు? ఇంకోటి విచిత్రమైనది ఏముందంటే సంఘటన, STL ఏదన్నా మురికి నీళ్ళు వచ్చే దారిలో పెడతారనా? ఇవాళ విచిత్రంగా మీరు 12-15 ఫీట్లు వాటర్ పైకెక్కిచ్చి తీసుకొచ్చి పెడతామనేది ఏదైతే ఉందో ఇది చాలా వ్యతిరేకంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు విమర్శించి నాది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఎస్టీపీకి వ్యతిరేకంగా ఇంత ముందుకు కూడా మేము మనకి ప్రెస్ రిపోర్ట్ ఒకటి పైకి లోకల్ ప్రజా నాయకులకు కానీ, లోకల్ మన MRO గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వివిధ క్షేత్రాల HMDA కానీ, HMWS కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్ గా ఎస్టీపీ పెడితే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి బాధతో చెప్పినాము. ఇంకోటి కంప్లీట్ ఏంటంటే 292 సర్వే నెంబర్ అనేది కంప్లీట్ గా అది చెరువుకు సంబంధించిన ల్యాండ్. మా రంగనాథ్ సార్ గారు ఆల్రెడీ చెరువులు, కుంటలు కబ్జాకు గురి కాకుండా చూస్తామని చెప్పేసి కట్టిన కన్స్ట్రక్షన్ కూడా చాలా డివైస్ కూడా చేయడం జరిగింది మా రంగనాథ్ సార్ గారు. ఇప్పుడు వచ్చి సారు ఆధ్వర్యంలోనే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ చెరువు సంబంధించిన ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయడం ఏంటో నాకు అసలు విడ్డూరం అనిపిస్తుంది. దీన్ని కంపల్సరీ మన గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని దానికి సంబంధించిన ల్యాండ్ కావాలనుకుంటే మేము స్థానికులను వేరే దగ్గర చాలా ల్యాండ్ ఉంది, మాకు కొంచెం టైం ఇస్తే మమ్మల్ని లోకల్ ప్రజాన్ని కానీ అడిగితే ముందట ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ మరి 244 లో కానీ ఇంకో దగ్గర ఎస్టీపీ ఏర్పాటుకి ఉంచుకునేది ఒకటే. మా పెద్దంబర్పేట గ్రామంలో మా రైతులు కానీ, ప్రజలు కానీ, కాలనీ వాసులు కానీ చాలా నష్టం అవుతుందన్న ఈ ఎస్టీపీ వల్ల. అది గవర్నమెంట్ సర్వే నెంబర్ లో పెట్టడం కూడా 100% నామ్స్ ప్రకారం తప్పు. FTL లో ఉన్నది కావున దయచేసి మా దయచేసి మేము కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిన కార్యకర్తలము, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్ని పార్టీలు కూడా అందరూ పనిచేసి మన ప్రజాపాలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నామన్న. మేము విన్నవించేది ఒకటే, ఆ ఎస్టీపీని అక్కడికి వచ్చి తరలించమని కోరుచున్నాం. పెద్దంబర్పేట గ్రామస్తులు అందరూ విన్నవించుకునేది అనగా పెద్దంబర్పేటలో మాది 132 ఎకరాల ఇదుల చెరువులో ఇల్లీగల్ గా ఎస్టీపీ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మనం వారం కింద సివిల్ ఉందని అడ్డుకోవడం జరిగింది. దీని సందర్భంలో ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరిలో కంప్లైంట్ ఇచ్చాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో MP గారు కూడా మాట్లాడారు. ఇంత చేసినాక కూడా వాళ్ళ అర్ధాంతరాన్ని 10 రోజులు ఆపిరు. దీన్ని మేము అనుకున్నాం, అందరం సంతోషించాము. ఇది ఎక్కడ వేరే సైడ్ పోతారు, ఎస్టీపీలకు వ్యతిరేకంగా అది ఇప్పుడు చెప్తున్నాం, మళ్ళీ చెప్తాం. మేమేమంటున్నాం, ఇలా జనవాసాల మధ్యలో అది కూడా ఈ చెరువులో FTL లో కట్టడం అది అన్యాయము. ఇది దయచేసి దీన్ని ఎక్కడైనా వేరే ప్లేస్ కి తరలించాలని ముఖ్యమంత్రి గారికి, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ చాలా మేము శాంతియుతంగా వేడుకుంటున్నాం. దయచేసి FTL ని వేరే జాగాకి తరలించాలని మాకు